త్వరగా రావు. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగముల నుండునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. మనందరం అలా లేచి నిలబడి ఉండగానే సంకీర్తన 37వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా 1వ చరణం నుంచి 20వ చరణం వరకు కృష్ణకుమారి నడిపించవలసిందిగా కృష్ణకుమారిని ఆహ్వానిస్తున్నాం. సంకీర్తన 37 1వ చరణం నుంచి 20 వరకు. 37. శుక్రవారం దినమునకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగముగా కీర్తనల గ్రంథము 37 అధ్యాయము 1 నుండి 30 వచనాలకు 20 వచనముల వరకు ఇలాగూ రాయబడి ఉన్నది. ఉత్తర ప్రత్యుత్తర భాగం చదువుకున్నాం. చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయువారిని చూసి మత్సర పడకము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూర వలనే వాడిపోదురు. యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించు సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుము, తన మార్గమును వర్ధిల్లు వారిని చూసి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకొని వారిని చూసి వ్యసన పడకము. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడికే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకొని వారు దేశమును స్వతంత్రించుకొందురు. ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోదురు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనపడకపోదురు. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహు క్షేమము కలిగి సుఖింతురు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూసి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పడదోయుటకై, యథార్థంగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి తీసి ఉన్నారు, విల్లెక్కు పెట్టి ఉన్నారు. వారి కత్తి వారి హృదయంలోనే దూచును, వారి విండ్లు విరవబడును. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనులు బాహువులు విరవబడును, నీతిమంతులకు యెహోవా సంరక్షకుడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునొందురు, కరువు దినములలో వారు తృప్తి నొందెదరు. భక్తిహీనులు నశించిపోదురు, యెహోవా విరోధులు మేత భీముల సొగసును పోలి ఎందురు. అది కనపడకపోనట్లు వారు పొగవలే కనపడకపోదు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగములందు ఉండునట్లు మహిమ కలుగును గాక.
అందరం అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని మన నిజ ప్రమాణముగా ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం కింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడో దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి యొక్క దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకే అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానము, నిత్య జీవమును అని నమ్ముచున్నాను. ఆమేన్. దయతో అందరు కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం మనందరం. మొదటిగా విజయ గారు వచ్చి మన సంఘాన్ని గురించి, సంఘ పరిస్థితులు, సంఘంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, అలాగే పాస్టర్ గారు ప్రసంగం చేయడానికి ఒక ఉద్యోగ సభలో ప్రసంగం చేయడానికి వెళ్ళారు. ఆయనకు క్షేమకరమైన ప్రయాణం, ఆ కూటంలో మంచి వాక్యం ఎత్తబడేలాగున సంఘంలో ఉన్న బిడ్డలందరి గురించి మరి ఇతర అవసరాల గురించి ప్రార్థన చేస్తుండగా మొట్టమొదటిగా విజయ గారిని రమ్మని ప్రార్థన చేయమని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మహోన్నతుడా, సర్వాధికారివి, సర్వసృష్టికర్త అయ్యా, మీకు వందనాలు తండ్రి, స్తుతులు స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడా, నీకు వందనాలయ్యా. ఎంతవరకు తండ్రి నాయన నీ రెక్కల చోట్ల మమ్మల్ని అందరినీ కూడా భద్రపరుచుకుని తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయం శుక్రవారం తండ్రి నాయన నీ సన్నిధానంలోకి ప్రభా నాయన మమ్మల్ని తోడుకొచ్చినందుకు నీకు వందనాలు ప్రభా నాయన. దయ కలిగిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి నాయన, ఈరోజు మేము ఇలా ఉన్నామంటే అది కేవలం నీ కృప, నీ దయ ప్రభా, నీకు వందనాలు తండ్రి నాయన. ఎంత భయంకరమైన దినాల్లో మేము ఉన్నప్పటికీ ప్రతి నిమిషము తండ్రి నాయన నీ అరచేతిలో మమ్మల్ని చెక్కుకుని కాపాడుతున్నందుకు వందనాలు తండ్రి నాయన. ఇచ్చిన సంఘమును బట్టి వందనాలు ప్రభా, సంఘ కాపరిని బట్టి ప్రభా నీకు వందనాలు తండ్రి నాయన. ఆయన చేస్తున్న పరిసరాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. రాకపోకలో తోడుగా ఉండండి అయ్యా నాయన. ఎక్కడైతే ప్రభు నాయన నీ వాక్యం చెప్పుతుండగా ప్రభు నాయన ఆ తండ్రి నాయన చెప్పగల జ్ఞానముని శక్తిని నాయన మీరే తోడై ఉండమని అడుగుతున్నాను అయ్యా నాయన. రాకపోకలో తోడుగా ఉండండి అయ్యా. పాషమ్మ గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి ఇచ్చిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అలాగే సంఘాన్ని, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు నాయన. ఎవరు ఏ సమస్యలతో నీ సన్నిధానంలోకి వచ్చి ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు చూస్తున్న దేవుడు, ఆలకిస్తున్న దేవుడు అయ్యా నాయన. నువ్వు సజీవుడవు, మృత్యుంజయుడు అయ్యా నాయన. నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు అయ్యా, గొప్ప దేవుడా, నువ్వు మాట్లాడే దేవుడు అయ్యా నాయన. ఎక్కడైతే నీ నామాన్ని చూపిస్తున్నారో ప్రభు అక్కడ ఉంటానన్నావు తండ్రి నాయన. మా యొక్క ప్రార్థన మీ అంగీకారం ఇచ్చండి ప్రభు, నీకు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వృద్ధులు జ్ఞాపకం చేసుకోండి, స్త్రీల సమాజాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన. యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా నాయన. నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో నాయన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు వందనాలు తండ్రి నాయన. సైర్మేన్ గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ట్రెజరర్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఎల్సిసి, పిసిసి నెంబర్లు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి నాయన. పరిశుద్ధాత్మ దేవుడా నాయన, రోషం కలిగిన దేవుడు అయ్యా. మా అందరికీ కూడా నీ జీవాత్మనిచ్చినందుకు నీకు వందనాలు అయ్యా. మా కొరకు నువ్వు ప్రాణం పెట్టినందుకు నీకు వందనాలు తండ్రి నాయన. గడిచిన కాలమాత ప్రభు నాయన మమ్మల్ని ఎంతగానో దీవిస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి నాయన. యుద్ధములు తండ్రి నాయన, మహా తండ్రి నాయన, దేశం మీదకి దేశం అయ్యా నాయన. ఈ భూకంపాలు నాయన, ఎక్కడ చూస్తుంటే అక్కడ వరదలు, వర్షాలు ప్రభు నాయన. తండ్రి ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నాము తండ్రి నాయన. తండ్రి నాయన ఈ వాతావరణాన్ని అనుకూలించండి ప్రభు నాయన. ధాన్యం తడిసిపోయి ప్రభు నాయన ఎంతోమంది గృహాలు లేక నాయన ఎన్నో కష్టాలు పడుతున్నారు ప్రభు నాయన.
దేవా అటువంటి వారందరినీ కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరు మారుమనసు దయచేయండి అయ్యా. ఎవరు కూడా నశించిపోకూడదు ప్రభా, ఎందుకంటే నీ రాకడ సమయం దగ్గరగా ఉండదని మీరు సెలవిస్తున్న దేవుడు అయ్యా. ప్రతి ఒక్కరు కూడా నీ సన్నిధానంలోకి వచ్చి నాయన నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించుకునే కృప మా అందరికీ కూడా దయచేయండి అయ్యా. నాయన ఈ యొక్క నాయన సంఘం చుట్టూ నీ దేవదూతలను ఉంచండి ప్రభా. నాయన నీకు వందనాలు అయ్యా. ప్రతి సేవకుని కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి, సేవకులందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన నీ కొరకు మీరు జీవించేవారుగా ఉండాలి ప్రభు. నాయన నీకు వందనాలు అయ్యా. ఈ లోకము తండ్రి నాయన ఏమి తిందుమో ఏమి త్రాగుదమో కాదు కానీ అయ్యా నాయన నిన్ను స్తుతించుకుని నిన్ను ఆరాధించుకునే భాగ్యం మాకు దయచేసి నాయన ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించండి అయ్యా. గర్భఫలాలు కావాల్సిన వారికి గర్భఫలాలు అయ్యా. నాయన వివాహాల విషయంలో తండ్రి ఎంతోమంది ఉన్నారు ప్రభు. నాయన వారికి సరైన సాటి ఆధారం మీరు చూపించమని అడుగుతున్నాడు అయ్యా. నాయన అనారోగ్యంతో ఉన్నావా, నీ హాస్పిటల్లో ఉన్న రోగులు ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన నీ నామానికి మహిమకరంగా తండ్రి నాయన మమ్మల్ని వాడుకోమని అడుగుతున్నాను అయ్యా. మా అందరి ప్రార్థన మీరు ఆలకించండి అయ్యా. నాయన పెద్దలు ఎంతో ప్రయాసపడుతున్నారయ్యా. సంఘంలో ఏ విధంగా ఏ కార్యక్రమాలు ఎలా జరిగించాలో ప్రభు నాయన మీరే తండ్రి నాయన వారికి కావాల్సిన జ్ఞానం ఇచ్చి నాయన నడిపించండి. ప్రతి ఒక్కరిని చిన్నబాబుని రాజును కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయన యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నాయన పక్షపాతం లేని దేవుడు అయ్యా. అందరినీ సమానముగా చూసే దేవుడు అయ్యా. నాయన నీ సన్నిధానంలోకి వచ్చున్నామయ్యా. ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించండి. వాక్యంతో కూడా మీరు మాతో మాట్లాడండి అయ్యా. నాయన మాకు కావలసిన ఆహారాన్ని మాకు దయచేయండి అయ్యా. నాయన వినగల చెవులు, గ్రహించే హృదయం, లోబడి జీవితాలు మాకు దయచేసి అయ్యా. మాతో మీరు మాట్లాడండి తండ్రి. ఇచ్చిన ఈ సంఘాన్ని బట్టి ప్రభ నీకు వందనాలు అయ్యా. ఈ సంఘ కాపరిని కూడా నాయన మీరు నూరంతులుగా ఆశీర్వదించండి అయ్యా. ఆయన రాకపోకలో కూడా మీరే తోడుగా ఉండి నీడగా ఉండి నాయన కుటుంబాన్ని అంతటిని రక్త సంబంధికులందరినీ కూడా పేరు పేరు మీరు దీవించమని ప్రభా. ఈ యొక్క సమయం ఇచ్చినందుకు నీకు వేలాది స్తుతులయ్యా. నన్ను నా కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రార్థన పాదాల సన్నిధి చేర్చుకుంటారని త్వరలో రాబోతున్న యేసు నామమున బ్రతిమలాడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. రెండవదిగా మన మధ్య ఉన్నటువంటి మా సహోదరి హెప్సిబా గారు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాం. వాతావరణ పరిస్థితులు, మన దేశంలో ఉన్న పరిస్థితులు, అలాగే మిగతా విషయాలన్నింటినీ ఉద్దేశించి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. స్తోత్రం నాయన, స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు వందనములు తండ్రి. తండ్రి ఈ రోజున ప్రభు మా యొక్క జీవితాల్లో నాయన మరొకసారి నాయన మీకు సన్నిధికి వచ్చి నాయన మిమ్మల్ని స్తుతించుకునేటువంటి గొప్ప అవకాశమును మా జీవితాల్లో ఇచ్చారు. మీకు ఎన్నో వందనాలు ప్రభు. నాయన ఇటువంటి అవకాశం లేని బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభు. మరి నాయన కానీ మాకు నాయన ప్రభు మా కుటుంబాలకు నాయన మీ యొక్క సన్నిధికి వచ్చినటువంటి ప్రతి బిడ్డకు నాయన ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకే నీకు స్తోత్రములు ప్రభు. తండ్రి ఇంకెంతమంది బిడ్డలైతే రాలేకపోయి ఉన్నారో వారి జీవితాల్లో మరొక అవకాశం ఇచ్చి వారిని కూడా మీకు సన్నిధికి తీసుకొని రండి ప్రభు. అలాగే వస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీకు సన్నిధికి క్షేమంగా తోడుకొని రండి తండ్రి. మా యొక్క సంఘమును ఆశీర్వదించండి, అభివృద్ధి చేయండి ప్రభు. సంఘ సభ్యులందరినీ ఆశీర్వదించండి ప్రభు. ఇంకను మీ యొక్క సన్నిధిలో మేమందరమును ప్రభు ఆత్మతో కూడుకొని మిమ్మల్ని ఆరాధించుకునేటువంటి కృపనివ్వండి. మాలో ఉన్నటువంటి నామకార్థపు జీవితాలను తొలగించండి ప్రభు. నిజమైన ఆత్మీయ జీవితంను జీవించేటువంటి బ్రతుకులు మా జీవితంలో అనుగ్రహించండి ప్రభు. నీకు స్తోత్రములు. అలాగే నాయన ప్రభు ఆత్మీయ తండ్రి గారిని తల్లి గారిని ఆశీర్వదించండి ప్రభు. వారిని వారి కుటుంబాలను మీకు ఆత్మతో నింపండి. ఇంకను ప్రభు నాయన సంఘము అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి వాక్యమును నాయన నీ బిడ్డల ద్వారా ఉపదేశించి నీ బిడ్డలను ప్రభు ఘనముగా వాడుకోండి తండ్రి. నాయన మరి మీ యొక్క సన్నిధిలో నాయన ప్రభు సమయంలో మీ యొక్క వాక్యమును చెప్పుచుండగా నాయన నీ కుమారునిపై మీ యొక్క ఆత్మను నాయన ప్రభు కుమ్మరించి తండ్రి వారికి అక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డకు కావలసినటువంటి వాక్యమును అందించండి నాయన. నీకు స్తోత్రములు. అలాగే నాయన ప్రభు సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించండి నాయన ప్రభు. చిన్న నుంచి పెద్ద వరకు అనేక మంది మీ యొక్క సన్నిధిలో నాయన మీ యొక్క పని చేస్తున్నారు ప్రభు. వారిని వారి కుటుంబాలను నాయన అత్యధికంగా ఆశీర్వదించండి ప్రభు. ఇంకను మీ యొక్క సన్నిధులు వాడబడినట్లుగా నాయన వారిని ముందుకు నడిపించండి.
నాయన చైర్పర్సన్ గారిని ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి బిడ్డలను ఆశీర్వదించండి, ఇంకనూ అభివృద్ధి చేయండి ప్రభు. ట్రెజర్ గారిని ఆశీర్వదించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి నాయన ప్రభు. ఇంకను ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి. అలాగే ఎల్సీసీ పీసీసీ సభ్యులను, సంఘ సభ్యులను ఆశీర్వదించండి నేను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభువా. ఎంతమందికి ఏమి అవసరతలు ఉన్నాయో నీకు తెలిసిన తండ్రి, వారి అవసరతలు తీర్చమని అడుగుచున్నాము తండ్రి. అలాగే నాయన ప్రభు, వాతావరణాన్ని మీ యొక్క స్వాధీనంలో ఉంచుకోండి ప్రభువా. నాయన ప్రభు, మాకు ఏమి అవసరమో ఎరిగి ఉన్న తండ్రి నాయన, మీకు మా ప్రభు మా యొక్క అవసరాలను బట్టి మీరే నాయన మమ్మల్ని ముందుకు నడిపించండి. అలాగే మా యొక్క దేశంను ఆశీర్వదించండి ప్రభువా. నాయన మా యొక్క దేశంపై మీ యొక్క ఆత్మను అల్లాడింప చేయమని అడుగుచున్నాము నాయన. చీకటి శక్తులను యేసునామములో నాశనం చేయండి ప్రభు. నీకు సోడేషిమ కరిసి ప్రైషిమ కషోస్ మరిస్ ప్రైష్ నాయన, దేశంలో ఉన్నటువంటి నాయన ప్రభు అధికారులను ఆశీర్వదించండి ప్రభు. నాయన ప్రభు, వారికి నాయన దేశాన్ని ఏ విధంగా పరిపాలించాలో తగినటువంటి జ్ఞానమును అనుగ్రహించండి ప్రభా. ఏ విధమైనటువంటి యుద్ధ సమాచారములను గూర్చి కానీ నాయన, భయంకరమైనటువంటి వాటి గూర్చి కానీ మేము ఏ విధంగానూ నాయన మా హృదయంలో కలవరపడకుండా మీకు ఆత్మతో ధైర్యముతో మమ్మల్ని ముందుకు నడిపించండి ప్రభా. అవన్నీ జరగవలసి ఉన్నవని మీరు ముందుగా మాకు చెప్పి ఉన్నారు ప్రభా. మేము ధైర్యంతో ముందుకు సాగిపోయే కృపనివ్వండి ప్రభా. క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడులను యేసు నామములో ప్రభా అరికట్టండి ప్రభా. నన్ను ఎవరైతే ప్రభా ఇటువంటి కార్యాలకు ముందుకు వస్తున్నారో వారందరినీ మార్చండి ప్రభా. వారిని కూడా నాయన మీకు సంఘంలో చేర్చండి, మీకు సాక్షులుగా నాయన వారిని బ్రతికించండి ప్రభా. ఎంతోమంది బిడ్డలు హాస్పిటల్స్లో రకరకాల వ్యాధులతో బాధపడుతూ నాయన సహాయం కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా. ఒకసారి వారిని దర్శించండి, మీకు ఆత్మతో నింపండి, వారందరినీ స్వస్థపరిచి క్షేమంగా వారి కుటుంబాల మధ్యకి చేర్చండి ప్రభా. నాయన ఎల్లప్పుడు కూడా మీరు మాతో ఉండి నాయన మమ్మల్ని మీకు ఆత్మతో ముందుకు నడిపించమని, ఇక జరగబోయేటువంటి కార్యక్రమాల్లో తోడుగా ఉండండి. వాక్యం చెప్పుచున్నటువంటి నీ బిడ్డలను ఆశీర్వదించండి. మాకు కావలసినటువంటి వాక్యమును నాయన ప్రభు మాకు అందించమని, ఎల్లప్పుడూ మీకు ఆత్మతో నడిపించమని ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకుని మేము సుడేశ్వరస్ ప్రైస్ హి మరో యేసునామలాడేసునాం తండ్రి, ఆమేన్. ప్రైస్ ద లార్డ్. తర్వాత మన మధ్యన ఉన్నటువంటి సహోదరుడు మోకన్న శామ్యుల్ వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుతున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ జీవం గల దేవా, నీ పరిశుద్ధ నామం బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ సాయంకాల సమయంలో నాయన ప్రభా తండ్రి, నేను ఈ యొక్క ఉపవాస కుటుంబంలో నేను ప్రభా సంఘమంతా కలిసి నేను ఏక మనసుతో నేను నిన్ను ప్రార్థించడానికి, నిన్ను ఆరాధించడానికి, నేను నీ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. దేవా తండ్రి నాయన, ఈ సమయంలో నాయన ప్రభా తండ్రి నాయన సంఘ సభ్యుల యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను ప్రభా యెహోవా రాఫా నాయన ప్రభా నైనా ప్రభా నీ స్వస్థతను విడుదల చేస్తున్నాం తండ్రి. నేను ప్రభా నైనా ప్రభా తండ్రి నేను సంఘంలో ఉన్నటువంటి నేను టి సునీల్ బాబు గారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను ప్రభా అలాగే సందీప్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను ప్రభా నన్ను వీరిరువురిని నేను నీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. నేను ప్రభా నైనా ప్రభా తండ్రి నేను శిరస్సు నుంచి అరికాల వరకు నీ రక్త ప్రోక్షణలో ఉంచమని అడుగుతున్నాను తండ్రి. నేను ప్రభా నాయనా ప్రభా నీ పూర్తి స్వస్థతను విడుదల చేస్తున్నాం తండ్రి. నేను ప్రభా నీ కార్యములు జరిగించువాడు తండ్రి. నేను ప్రభా దేవా తండ్రి నేను నీవు పొందిన దెబ్బల చేత నైనా ప్రభా తండ్రి నేను ప్రభా నేను మీకు స్వస్థత ఉన్నదని నేను లేఖనాలు సెలవిస్తున్నాయి కనుక ప్రభా తండ్రి. నేను ప్రభా మీరు ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం తండ్రి. నేను ప్రభా అలాగే ప్రభా కృష్ణకుమారి గారి యొక్క నడువు నొప్పి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను ప్రభా నైనా ప్రభా తండ్రి నేను ఇప్పుడే ముట్టండి నాయన ప్రభా తండ్రి నైనా ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి. నేను ప్రభా తండ్రి నైనా ప్రభా తండ్రి నేను నీ రక్త ప్రోక్షణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నేను ప్రభా అలాగే నేను సుష్మిత గారిని ప్రభా వారి యొక్క నాయన ప్రభా నేను సేఫ్ డెలివరీ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను ప్రభా దేవా తండ్రి నేను ప్రభా నేను నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా తండ్రి. నేను ప్రభా దేవా తండ్రి నేను ప్రభా తల్లి నీ బిడ్డని వేరుపరచు పర్యంతము ప్రభా నేను నీ కృపను వేడుకుంటున్నాను ప్రభా తండ్రి. నేను ప్రభా నీ కార్యాలు జరిగించమని అడుగుతున్నాను తండ్రి. నేను ప్రభా పరిశుద్ధాత్మ దేవుడా నేను నీ సన్నిధిని వేడుకుంటున్నాను ప్రభా తండ్రి. నేను ప్రభా
నాయన ప్రభా తండ్రి నేను మంచి సేఫ్ డెలివరీని దయచేయమని అడుగుతున్నాను తండ్రి నేను ప్రభా తండ్రి నేను ఆపరేషన్ కొరకు సిద్ధపరచుండగా నాయన ప్రభా దానికంటే ముందుగానే ప్రభా తండ్రి నేను మీరు సిద్ధపరిచి ప్రభా తండ్రి నేను ప్రభా తండ్రి నేను ఆపరేషన్ లేకుండానే ప్రభా మంచి ప్రసవాన్ని దయచేయమని అడుగుతున్నాను తండ్రి నేను ప్రభా పరిశుద్ధ ఆత్మదేవుడు నాయన ప్రభా తండ్రి ఇంకను సంఘంలో నేను ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రభా తండ్రి వారందరినీ నాయన ప్రభా నీ గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి నేను ప్రభా తండ్రి ఇదిగో నాయన ప్రభు రాను నేను ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభా తండ్రి మరలా తండ్రి ఈ కోవిడ్ ఈ 19 మరలా విజృంభిస్తుండగా తండ్రి ప్రభా తండ్రి నీ యొక్క రెక్కల చాటున ప్రభా తండ్రి సంఘాన్ని భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి దేవా తండ్రి ఎవ్వరికీ ప్రభా తండ్రి ఈ కోవిడ్ అనేది సోకకుండా ప్రభా తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను ప్రభా తండ్రి నీ యొక్క రెక్కల చాటును భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి దేవా ప్రభా తండ్రి గడిచిన కాలంలో ఎంతగానో ప్రభా తండ్రి ఈ కోవిడ్ బారిన పడి అనేక కుటుంబాలు చిదిగిపోయి ఉన్నాయి ప్రభా అనేక కుటుంబాలు నష్టపోయి ఉన్నాయి ప్రభా తండ్రి ఇది మరలా తిరిగి ప్రభా తండ్రి మా సంఘంలో మా దేశంలో మా పట్టణంలో ఎక్కడ ఇది విజృంభించుకుంటా ప్రభా తండ్రి దాని మూలాలను ముట్టి ప్రభా మీరు ఇప్పుడే నశింపు చేయమని అడుగుతున్నాను తండ్రి దేవా తండ్రి కోవిడ్ యొక్క మూలాలను ముట్టండి ప్రభా తండ్రి నీ స్వస్థతను వేడుకుంటున్నాను ప్రభా తండ్రి ఎవరెవరైతే ప్రభా ఈ యొక్క వైరల్ ఫీవర్లతో బాధపడుతున్నారో ప్రభా తండ్రి వారందరినీ ప్రభా ఇప్పుడే మీరు ముట్టమని అడుగుతున్నాను తండ్రి ప్రభా జలుబు జ్వరాలతో బాధపడుతున్న వారిని ప్రభా అది ప్రభా తండ్రి అది వైరల్ ఫీవర్స్ నుంచి ప్రభా అది అలా కోవిడ్కి దారి తీయకుండా ప్రభా తండ్రి నీ కార్యాలు జరిగించండి ప్రభా తండ్రి మీరుండి ప్రభా స్వస్థపరచమని అడుగుతున్నాను తండ్రి ప్రభా ఇంక మరలా తిరిగి మా దేశంలో అది విజృంభించకుండా ప్రభా తండ్రి ప్రారంభంలోనే కట్టడి వేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా తండ్రి పరిశుద్ధాత్మదేవుడా ప్రభా మా సంఘాన్ని దీవించండి ప్రభా తండ్రి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ఆశీర్వదించండి ప్రభా మంచి ఆరోగ్యాలు దయచేయమని అడుగుతున్నాను తండ్రి సంఘ కాపరి గారిని దీవించండి ప్రభా వారి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి ప్రభా తండ్రి ప్రభా చైర్మన్ గారిని దీవించండి వారి కుటుంబాన్ని దీవించండి ప్రభా తండ్రి ప్రభా వారు చేసిన పనులన్నింటిలో మీరు తోడేండి నడిపించండి ప్రభా తండ్రి ట్రెజరర్ గారిని ప్రభా తండ్రి సంఘ పెద్దలందరిపైన ప్రభా తండ్రి నీ రక్తాన్ని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి ప్రభా ప్రభా నీ యొక్క కౌగిట్లు బిడ్డలు భద్రపరిచి ప్రభా తండ్రి ప్రభా తండ్రి ఈ యొక్క లూథరన్ ఎవాంజలికల్ చర్చ్ని ప్రభా తండ్రి ప్రభా ఎవాంజలికల్గా ప్రభా మీరు అభివృద్ధి పరచు ప్రభా ఇంకొన అనేక ప్రాంతంలో ప్రభా తండ్రి ఈ పరిచయం విస్తరింపచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా పరిశుద్ధాత్మదేవుడా ప్రభా నీ సన్నిధి కాపుదల భద్రత నుంచి ప్రభా తండ్రి కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి ఆశీర్వదించండి ప్రభా తండ్రి నీ వాక్యంతో ప్రభా ప్రతి ఒక్కరితోనూ మీరు మాట్లాడమని ప్రభా తండ్రి మీరు మాత్రమే మహిమ గంతలు పొందుకోమని యేసునామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్. మరి ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగం లూకాసు వార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు సహోదరి ఎస్తేర్ వచ్చి చదివినిపించవలసిందిగా కోరుతున్నాం. లూకాసు వార్త 11వ అధ్యాయము 25-26 వచనం. దేవుడి ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉపవాస దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యం పాత నిబంధన లూకాసు వార్త కొత్త నిబంధన 11వ అధ్యాయం 25 వచనము 26 వచనం చదువుతున్నానండి. వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండట చూసి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్ర ఆత్మలను వెంట పెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండము. అందుచేత ఆ మనిషిని కడపట స్థితి మొదట దానికంటే చెడ్డదగునని చెప్పాను. శుక్రవారం ఉపవాస దినం కొరకు ఏర్పాటు చేయబడిన వాక్యం మార్కు సువార్త 11వ అధ్యాయం 25-26 వచనాలు చదువుతున్నాను.
మీకు ఒకరి మీద విరోధమయమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములు క్షమించును. దేవుడి పరిశుద్ధ లేఖనం దీవించునుగాక. మనందరం కలిపి 325వ కీర్తన 325వ కీర్తన. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, నీవు కన్న తండ్రి వనుచు నేను నిన్ను చేరితి నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, దూరమునకు పోయి నీదరి చేరనైతిని నాయనా. నేను కారు మూర్ఖపు పిల్లనైగా రణవి తిరిగితి నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా, మంచి మార్గము లేదు నాలో మరణ పాత్రుడా నాయనా. నేను వంచితుండా నైతిని పంచమందునా నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. చాలా మారులు తప్పిపోతిని మేలుగానక నాయనా. నా చాల మొరలా నాలకించుము జాలిగలనా నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. జ్ఞానమంతయు పాడు చేసి కాననైతిని నాయనా. నీవు జ్ఞానము గల తండ్రి వంచు జ్ఞప్తి వచ్చెను నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. కొద్ది నరుడను దిద్దిన చేర్చుము నాయనా. నీ యొద్ద చేర్చి బుద్ధి పంజేట్లేదుని నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. ఎక్కడను నీ వంటి మార్గము నెరుగనైతిని నాయనా. నీరేక చాటున నన్ను చేర్చి చక్కపరచుము నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. శత్రువగు
తాను నన్ను మిత్రు చేయును నాయనా. ఎన్నో సూత్రములుగా పించెను నా నేత్రములకు నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. వాసిగానే పాపలోకపు వాసుడోనో నాయనా. నీ దాసుడాలో నొకనిగానను చేసి కావుము నాయనా. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. థ్యాంక్ యూ. మరి ఈరోజు మన పాస్టర్ గారు గుంటూరు పరిసర ప్రాంతాల్లో చిలకలూరుపేట ఎక్కడికో మరి వాక్య పరిచయం చేయడానికి వెళ్ళారు. అందువల్ల ఆయన వాక్య పరిచయం చేయడానికి వెళ్తూ మరి శుక్రవారం మీరే ఏదో 2 ముక్కలు చెప్పామని చెప్పారు. శామ్యుల్ ఊర్లో ఉన్న సంగతి మర్చిపోయాను, లేకపోతే తను ఎప్పుడు మన దగ్గర మాట్లాడలేదు. తనకి ఇద్దను సడన్గా ఇక్కడ చూసాక గుర్తొచ్చింది తను. మరి ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం మార్కు వార్త 11వ అధ్యాయము 25-26 వచనాలు మనం చదువుకున్నాం. మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. ఎందుకంటే కొంచెం పైకి ఇదే అధ్యాయంలో 22వ వచనంలో చదివితే, అందుకు యేసు వారితో ఇట్లా నేను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనాను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపగా తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ 2 వాక్య భాగాలు మనం చదివితే క్షమాపణ యొక్క లక్షణాలు, ద క్వాలిటీస్ ఆఫ్ ఫర్గివ్నెస్ మనకి ఇక్కడ కనపడుతోంది. ఎందుకంటే మనం ఈ లోకంలో నివసించేటప్పుడు మనం అందరం కూడా ఒక సంఘంగా, ఒక సమూహంగా, ఓ పరిశుద్ధుల సహవాసంగా మనం ఉన్నప్పుడు తప్పనిసరిగా మనలో ఎవరిలో ఒకరి మీద ఒకరికి విరోధ భావం ఏర్పడడం కానీ, ఒకరికొకరు విరోధులుగా తయారవడం కానీ, మరి మనస్పర్ధలు, హృదయాలకి గాయాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ సర్వసాధారణం. అందుకే యేసయ్య చెప్పాడు, మరి ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపాలు క్షమించును. అంటే ఇక్కడ నేను చదివిన ఈ 2 పైన చదివిన దాన్ని బట్టి విరోధానికి మరి ప్రార్థనకి సంబంధం ఉంది. అంటే ప్రార్థన చేయాలంటే మనకు ఎవరి మీద విరోధం ఉండకూడదని, అలాగే విశ్వాసానికి క్షమాపణకి లింక్ ఉంది. విశ్వాసం ఉంటే మరి దేవుని యందు మనకి విశ్వాసం ఉండి విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు మనకి ఎవరి మీద విరోధ భావం ఉండకూడదు. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తాడు, మనందరం కూడా క్రీస్తు శిరస్సుగా కలిగినటువంటి ఒక దేహంగా, ఒక కుటుంబంగా, ఒక దేహంగా మనకి చెప్తాడు. కాబట్టి మనందరం కూడా ఈ ఆలయంలో, అలాగే క్రైస్తవులుగా రక్షించబడిన వాళ్ళుగా ఉన్నటువంటి మనందరం కూడా ఒక దేవుని యొక్క కుటుంబంగా మరి మనం
పరిగణించబడుతూ ఉంటాం. కానీ మనలో ఎప్పుడు కూడా ఇటువంటి వ్యతిరేక భావాలు, మనస్పర్ధలు, ఒకరిపైన ఒకరికి రావడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ క్షమించడం అనేటువంటిది ఆవశ్యకం. ఎందుకంటే మనం క్షమించకపోతే ఈ సంబంధాలు బ్రేక్ అవుతాయి, ఈ సంబంధాలు తెగిపోతాయి, కుటుంబంలో స్పర్ధలు వస్తాయి. కుటుంబం మరి విడిపోయినటువంటి కుటుంబం ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. దేవుడే కాకుండా అసలు ఈ భూలోక సంబంధమైనటువంటి తండ్రే కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ఒకరికొకరు పడకపోయినా, ఒకరికొకరు తగువ పడుతున్నా, ఒకరికొకరు మనస్పర్ధలు మరి పెంచుకున్నప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి పాపపు తండ్రే వాటిని భరించలేడు. వీళ్ళు సర్దుకుంటే బాగుండును, వీళ్ళు కలిసి ఉంటే బాగుండును, వీళ్ళు సమాధానంగా ఉంటే బాగుండును అని ఆశిస్తూ ఉంటాడు. అటువంటి అప్పుడు ఈ లోకపు తండ్రి అలాగుంటే మరి మన పరలోకపు తండ్రి సర్వోన్నతుడు, పరిపూర్ణమైనటువంటి దేవుడు మరి సంఘంలో ఇటువంటి మనస్పర్ధలు వచ్చిన, సంఘంలో ఇటువంటి భేదాభిప్రాయాలు వచ్చిన తండ్రి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని భరించలేడు, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని భరించడు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ లేదా ఒక కాంగ్రిగేషన్ అది ఎప్పుడు కూడా ఆ బ్రోకెన్ రిలేషన్షిప్ అందులో ఉండకూడదనేటువంటి కోరుకునేటువంటి దేవుడు. మరి ఈ రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడానికి ఎవరు కారణమైనా కానీ దేవుడు వారి పట్ల కఠినంగా ఉంటాడు, వారిని శిక్షించేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఉంటుంది. మరి చిన్నపిల్లల గురించి దాని గురించి అన్నీ చెప్తూ నా యందు విశ్వాసం ఉంచుచున్న ఈ చిన్నవారిలో ఒకరిని అభ్యంతరపరచువాడు ఎవడో వాడు మెడకు పెద్ద తిరిగటి రాయి కట్టినవాడే మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబోట వానికి మేలు. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవని వలన అభ్యంతరం వచ్చినో ఆ మనుష్యునికి శ్రమ. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నేను అభ్యంతరపరిచినట్లా దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయము. అంటే సంఘం ఇలా విచ్ఛిన్నం అవ్వడానికి, సంఘం బ్రేక్ అవ్వడానికి ఒకవేళ ఎవరైనా కారణం అయితే గనక అది దేవుని దృష్టిలో చాలా ఘోరమైనటువంటి నేరం, దేవునికి ఇష్టం లేని పని, దేవునికి ఏ రకంగానూ కూడా అది ఇష్టం లేనటువంటి కార్యం అది. మరి ఈరోజు మనం ఎంచుకున్నటువంటి ఈ భాగంలో 5 విషయాలు, క్షమాపణ గురించినటువంటి 5 క్వాలిటీస్ నేను మీతో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను. మొట్టమొదటిది, ఫర్గివ్నెస్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యానికి క్షమాపణే ఆధారం. క్షమాపణ అనేటువంటి పునాది మీదే క్రైస్తవ్యం ఏర్పాటు చేయబడింది. ఎందుకంటే మన యేసు ప్రభు వారు మరి తండ్రి ఆజ్ఞానుసారం మన యొక్క పాపాల పరిహారం నిమిత్తం, మన రక్షణ నిమిత్తం మరి ఆయన శిలువ మరణం పొందడం ద్వారా మన పాపాలన్నీ క్షమించబడ్డాయి. మన పాపాలు క్షమించబడడానికి కారణం యేసయ్య యొక్క రక్తం, ఆయన యొక్క బలి. దానివల్లనే మనందరం తిరిగి జన్మించాము, దేవుని పిల్లలు అయ్యాము, రక్షణ అనుభవంలోనికి వచ్చాము. మరి ఇవన్నిటికి కారణం ఏంటనంటే యేసయ్య యొక్క బలి. మరి వెరీ రీసెంట్గా మనం ఈస్టర్ జరుపుకున్నాం, అంతకుముందు 40 రోజులు లెంట్ ప్రేయర్స్ జరుపుకున్నాం. చాలా గొప్పగా మనం తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు అని తండ్రి చెప్పినటువంటి యేసు ప్రభు శిలువలో పలికినటువంటి మాటలు మనం అంటాం. ఆయన మరి ఎంత ప్రేమమయుడో, క్షమకి ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తారో, మరి క్షమించడం తప్ప మరి వేరే ఇతర లక్షణాలు లేని దేవుడిగా మనకి కనపడుతూ ఉంటుంది. కాబట్టి ద ఫర్గివ్నెస్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యానికి క్షమాపణే ఆధారం, దానికి యేసయ్యే మనకి మాదిరి. మరి మొన్న మనకి 7 మాటలు చెప్పినప్పుడు కూడా చెప్పినటువంటి స్పీకర్ దీని మీద చక్కని మాటలు చెప్పాడు. ఈ లోకంలో మనం ఎప్పుడు ఏంటంటే హింసకి హింసే పరిష్కారంగా, చెడుకి చెడే పరిష్కారంగా ఆలోచించేటువంటి వ్యవస్థలో మనం ఉంటాం. అంటే
ఇతరుల మీదనే కాదు, చిన్నపిల్ల ఎవరన్నా ఒక గడప మీద పడిపోయారు అనుకోండి, వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఈ గడప వల్ల నీకు దెబ్బ తగిలింది కదమ్మా అని ఆ గడపను కొట్టి అది దీన్ని కొట్టేస్తున్నాడు కొడుతున్నాడు అంటే ఆ పిల్ల ఊరుకుంటూ ఉంటుంది. ఏదైనా ఒక పెద్ద ఉపద్రవం వచ్చినప్పుడు వాళ్ళందరినీ భయంకరంగా లాఠీ చార్జీలు చేయడం, హింసించడం ద్వారానే దాన్ని సప్రెస్ చేయగలం అని అనుకుంటాం. ఎవరికైనా ఏదైనా ఒక నష్టం కలిగినప్పుడు అవతల వాళ్ళని మళ్ళీ తిరిగి హింసించడం ద్వారా పరిష్కారం ఉంది అని అనుకునే సమాజంలో యేసుప్రభు మొట్టమొదటిసారిగా క్షమాపణ అనేటువంటి దాన్ని, అంత భయంకరంగా ఆయన హింసించిన వాళ్ళని క్షమించమని శిలువ మీద నుంచి ఆయన దేవుని కోరడం ద్వారా ఆ క్షమని, దైవికమైనటువంటి ఆ క్షమని లోకానికి ఆయన పరిచయం చేశాడు. కాబట్టి ఫర్గివ్నెస్ ఈజ్ ద బేసిస్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రీనియందు ఆయన రక్తము వల్ల మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. మనకు అపరాధాలన్నిటికీ క్షమాపణ రావడానికి కారణం ఏంటి అని అంటే, మరి దేవుని యొక్క కృపా మహదైశ్వర్యం, యేసు ప్రభు యొక్క రక్తం వల్లే మనకి క్షమాపణ వచ్చింది. కాబట్టి ద బేసిస్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ ద ఫర్గివ్నెస్. అలాగే క్షమించవలసినటువంటి అవసరం ప్రతి ఒక్క వ్యక్తి మీద ఉంటుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక చిన్న సందర్భం. జాన్ వెస్లీ గారని ఒక మంచి భక్తుడు ఉన్నాడు. ఆయన మెథడిస్ట్ చర్చి ఫౌండర్. ఆయన ఒక ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ఆయన పూర్వకాలం సుదీర్ఘమైన ప్రయాణాలు నౌకల్లో ఉండి ఈ మిషనరీస్ అందరూ కూడా సంవత్సరాల తరబడి, ఏళ్ల తరబడి, నెలల తరబడి ప్రయాణాలు చేసేవారు. ఆయనతో పాటు ఉన్నటువంటి ఒక ఆఫీసర్ ఉన్నారు. ఒక ఆయన ఆఫీసర్ దగ్గర ఒక పనివాడు ఉన్నాడు. ఆ పనివాడు ఏదో తప్పు చేస్తే ఆ ఆఫీసర్ ఆ పనివాడిని గట్టిగా అందరి ముందు మందలించి, నిన్ను జీవితంలో క్షమించను అని చెప్పాడు. మనం కూడా అప్పుడప్పుడు అలాంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటాం. మనకు ఎవరైనా బాగా గాయపరిచినప్పుడు, మనల్ని ఇబ్బంది పరిచినప్పుడు, మనల్ని అనగదొక్కేసినప్పుడు, మనల్ని కొట్టేసినప్పుడు మనం కూడా అటువంటి స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటాం. నేను జీవితంలో క్షమించను అని చెప్పాడు ఆయన. చెప్తే జాన్ వెస్లీ గారు ఆ మాట విని తర్వాత కొంచెం సద్దుమణిగిన తర్వాత ఆ అధికారిని పిలిచి, మీరు ఇందాక చాలా ఒక పెద్ద స్టేట్మెంట్ చెప్పారు, జీవితంలో ఆయన ఎప్పుడు క్షమించను అని చెప్పేసి మీ కింద ఉన్నటువంటి ఆయనకు చెప్పారు కదా, మరి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చెప్తారా అని అడుగుతాడు. ఏంటంటే, మీరు జీవితంలో ఇక ముందు ఎప్పుడు ఏ తప్పు చేయనని ఏమైనా చెప్పగలరా అని అడుగుతాడు. చెప్పలేను, మనిషి అన్న తర్వాత ఏదో తప్పు చేస్తారు కాబట్టి నేను చెప్పలేను అంటాడు. మనం తప్పులు చేస్తూ ఉంటాం. మనం చేసినటువంటి తప్పుని ఎవరైనా మనల్ని క్షమించినప్పుడు మనం ఎలాగుంటామో, మన తప్పుని ఇంకోటి ఎవరైనా దేవుడు క్షమించాలని మనం ఎలా కోరుకుంటూ ఉంటామో, మన పట్ల తప్పు చేసిన వాళ్ళని కూడా మనం క్షమించడం అనేటువంటిది ఆవశ్యం. ఇది నిత్య జీవితంలో నిత్యకృత్యం. కాబట్టి క్షమించాలి. ఎవరినైనా ఎప్పుడు కూడా జీవితంలో క్షమించను. అలాగని ఒక వ్యక్తుల మీద మనం ద్వేషం, క్రోధం శాశ్వతంగా ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది అది దైవికం కాదు అని చెప్పేసి మరి ఆయనకి ఆ జాన్ వెస్లీ గారు ఆ అధికారికి చెప్పినట్లుగా మనకి కనపడుతూ ఉంటుంది. కాబట్టి మనం బ్రతికి ఉన్నంత కాలం కూడా మనం చేసిన తప్పుల్ని దేవుడు క్షమించాలి అని అంటే ఖచ్చితంగా మన పట్ల తప్పు చేసిన వారిని మనం క్షమిస్తూ ఉండాలి. మనం క్షమించకపోతే మరి ఇప్పుడు నేను ఇందాక చదివించిన వాక్యం అదే కదా, మీరు అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపాలు, పరలోకమందున్న తండ్రి మన పాపాలు క్షమించాలి అని అంటే మన పట్ల ఇతరులు చేసినటువంటి తప్పుల్ని మనం క్షమించడం తప్పదు. ఇట్స్ ఆబ్వియస్. అలాగే ఒక పాయింట్ చెప్పాను, బేసిస్ ఆఫ్ క్రిస్టియానిటీ ఫర్గివ్నెస్. రెండో పాయింట్, ఫర్గివ్నెస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ. ఫర్గివ్నెస్, క్షమాపణ అనేటువంటిది క్రైస్తవ్యానికి ఒక అలంకారం. క్షమాపణ అనేటువంటిది క్రైస్తవ్యానికి ఒక సౌందర్య సాధనం. అది ఎందుకంటే క్షమాపణే లేకపోతే ఈ క్రైస్తవ మతానికి ఇంత ప్రాముఖ్యత వచ్చేది కాదు, ఈ క్రైస్తవ మతానికి ఇంత ఔన్నత్యం వచ్చేటువంటిది కాదు. కాబట్టి ఫర్గివ్నెస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ. మరి ఇందాక చెప్పాను కదా మీకు, ఇందాక ఎగ్జాంపుల్, తండ్రి వీరేమి చేయుచున్నారో, అదే ఆ మాటను బట్టే కదా మరి యేసయ్య యొక్క గుణగణాలని ప్రజలందరూ తెలుసుకోవడానికి కానీ
అసలు ఎంత గొప్పవాడు యేసుప్రభు, ఎంత ప్రేమమయుడు అనేటువంటి విషయం లోకానికి అంతటికీ కూడా చాటి చెప్పినటువంటి వ్యక్తి. నిజంగా ఆయన పట్ల అంత ద్వేషంగా పూరితంగా, అంత పైశాచికంగా, అంత హింసాత్మకంగా ఉన్నా కానీ ఆయన ఏమాత్రం ఆయన హృదయాన్ని కలుషితం అవనివ్వలేదు, విషపూరితం అవనివ్వలేదు. అలాగే ఆయన మరి ఏ రకంగానూ కూడా ఇతర వ్యక్తుల మీద మరి ఆయన ఏ రకమైన ద్వేషం పెంచుకోకుండా ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన యొక్క మంచి గొప్ప గుణ లక్షణాన్ని ఆయన లోకానికి చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి. అదే యేసయ్యకి ఒక గొప్ప అలంకారం. యేసయ్య యొక్క వ్యక్తిత్వానికి గొప్ప అలంకారం ఏంటంటే ఆయన ఇతరులని చాలా సులభంగా క్షమించాడు ఆయన. అలాగే దేవుని ఎరిగి రక్షణ పొందిన మనం కూడా ఎవరినైనా క్షమించలేము అని అంటే కనుక అది చాలా ఇబ్బంది. మరి కొలసీలకి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు. కొలసీలకి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13, 12, 14. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలి గల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనడి. కాబట్టి క్రిస్టియన్స్ అయినటువంటి మనం అంతా కూడా వీటిని ధరించుకోవాలంటే చొక్కా వేసుకున్నట్టు, ప్యాంట్ వేసుకున్నట్లుగా కాదు. వీ హ్యావ్ టు ఎంబైబ్. మన శరీరంలో, మన వ్యక్తిత్వంలో ఈ లక్షణాలన్నీ మనం ఉండాలి. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడ్లా ఒకరినొకడు సహించుకొని ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయముల్లో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. మనం ఆయన యొక్క క్షమాపణ వల్లనే మరి మనందరం పిలువబడ్డాం, ఒక్క శరీరముగా ఉన్నాం. కాబట్టి అందుకు దేవునికి కృతజ్ఞతగా ఉండాలి. మరి అలాగే ఆ రెండో పాయింట్, ఫర్గివ్నెస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ క్రిస్టియానిటీ. అలాగే ఎన్ని విషయాల్లో మన విశ్వాసాన్ని కాపాడుకున్నా కానీ చాలామంది వ్యక్తులు ఈ క్షమాపణ దగ్గర వాళ్ళ యొక్క విశ్వాస జీవితంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. క్షమించలేరు, కొంతమందిని క్షమించలేరు. మనసులో ఆ బాధ, మనసులో ఆ వేదన, హృదయ కలిగినటువంటి ఆ గాయాలు వాళ్ళని వేధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు మిగతా అన్ని విషయాల్లో కూడా వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకున్నా కానీ మరి యొక్క క్షమ అనేటువంటి విషయంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. కానీ ఈ క్షమ అనే విషయంలో మనం ఫెయిల్ అయినా కానీ మనం ఆత్మఫలాన్ని మనం కలిగి ఉన్న వారంగా ఉండం. కాబట్టి ఈ విషయాన్ని మనం అందరం గమనించాలి. అలాగే మన దుర్మార్గాన్ని ఆయన క్షమించినప్పుడు, ఏ రకమైనటువంటి దాన్ని చేదుగా బెటర్గా ఆయన మార్చుకోలేనప్పుడు మరి మనం కూడా దేవుని పోలి ఉన్నటువంటి మనం కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మరి ఆ క్షమని మనం వదలకూడదు. అలాగే మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనంలో మరి ఎవరైతే అపరాధాలని క్షమించలేరో వారిని ఆధ్యాత్మికంగా వారి యొక్క మానసిక బలహీనత కలిగినటువంటి వారిగా పరిగణిస్తూ ఉంటారు. వాళ్ళకి మెంటల్ పొటెన్షియాలిటీ లేదు కాబట్టే దాన్ని క్షమించలేకపోతున్నారు అనేటువంటి ఇట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ద మెంటల్ ఇంపార్టెన్సీ. మరి యేసు ప్రభు యొక్క శిష్యులందరూ కూడా అందరూ హతసాక్షులయ్యారు.
వాళ్ళందరూ కూడా వారిని చంపిన వారిని క్షమించారు. స్టెఫన్ రాళ్ళిచ్చి కొడుతున్నప్పుడు స్టెఫన్ కూడా యేసుక్రీస్తు మాదిరిగానే మరి వాళ్ళని క్షమించినట్లుగా మనకి కనపడతా ఉంది. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఆఫ్ దిస్ స్టెఫన్. సో ఫర్గివ్నెస్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ ద క్రిస్టియానిటీ. ఇక మూడోది, ఫర్గివ్నెస్ ఈజ్ ద బామ్ ఆఫ్ క్రిస్టియానిటీ. అంటే బామ్ అంటే జండు బాము, ఈ బాములు రాస్తాం, టైగర్ బామ్ అని రాస్తూ ఉంటాం కదా. మనకి ఏదైనా నొప్పి కలిగినప్పుడు ఆ బామ్ రాసుకుంటే నొప్పి తగ్గుతూ ఉంటాం. అంటే ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ మెడిసిన్, ఔషధం. సో ఫర్గివ్నెస్ ఈజ్ ద బామ్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్షమాపణ అనేటువంటిది ఒక ఔషధం లాంటిది. మరి గాయపడిన హృదయానికి, బాధపడుతున్న మనస్సుకి క్షమాపణ అనేటువంటిది ఒక గొప్ప ఔషధం అన్నమాట. అది ఇద్దరికీ ఔషధమే. ఒకళ్ళు మనల్ని గాయపరిచినప్పుడు, గాయపరచబడినందుకు మనం బాధపడుతూ ఉంటాం, గాయపరిచినందుకు వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఇద్దరు కూడా గాయపరచబడినందుకు కూడా మరి అక్కడ బాధే మనకి కనపడుతూ ఉంటుంది. కానీ అటువంటి బాధకి ఈ క్షమాపణ అనేటువంటిది ఒక గొప్ప ఉపశమనం అన్నమాట, ఒక గొప్ప ఉపశమనం. మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 32వ వచనంలో, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. క్షమ గురించి చూసారా, ఎన్ని పత్రికల్లో అనేకమైన చోట్ల పౌలు గారు ఎన్నో విషయాలు రాశారు. మరి ఈ ఔషధం లాంటిది అని అంటే, మనల్ని బాధ పెట్టిన వ్యక్తి కనుక మన దగ్గరికి వచ్చి పొరపాటు అయింది, నన్ను క్షమించండి అని కానీ అతను అడిగాడు అనుకో, మన మనసుకి ఎంత గాయమైనా కానీ అతను క్షమించడం ద్వారా ఆ గాయానికి ఇది ఒక ఔషధం లాగా, ఒక బామ్ లాగా, ఒక ఔషధం లాగా ఆ గాయాన్ని నుంచి, ఆ బాధ నుంచి మనకి ఒక గొప్ప విముక్తి వస్తుంది. వాళ్ళని గాయపరిచాము అని బాధపడుతున్న వాడికి గాయపరచబడిన వాడు వచ్చి నేను క్షమించాను, నువ్వేం బాధపడకనంటే అది అతనికి ఒక గొప్ప ఔషధం లాగా, ఒక బామ్ లాగా ఉపయోగపడుతూ ఉంటుంది. మరి అది కాబట్టి ఈ క్షమ అనేటువంటిది ఔషధంగా కూడా మరి మనుషులకి ఉపయోగపడుతూ ఉంటుంది. మీకు ఒక చిన్న లూకా సువార్త 6వ అధ్యాయము 26, 27 వచనాల్లో ఇలాగ ఉంటుంది. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ, వారి పితరుల అబద్ధ ప్రవక్తలకు అదేవిధంగా చేసిరి. వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా, శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. కాబట్టి ఈ రకంగా మన ప్రవర్తన ఉన్నప్పుడు అది మన మనసుకు ఔషధంలాగే ఉంటుంది, మన వల్ల బాధపడిన వారికి కూడా ఔషధంగా ఉంటుంది. అదొక మంచి మందు పూసినట్లుగా ఉంటుంది అన్నమాట. అలాగే లూకా సువార్త 11:4, మేము మా కచ్చియున్న ప్రతివానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తేకుము అని పలుకుడని వారితో చెప్పాను. మనం వాళ్ళని క్షమించడం ద్వారా ఏమవుతుందనంటే, మేము వాళ్ళని క్షమిస్తున్నాం కాబట్టి మళ్ళీ తిరిగి మమ్మల్ని శోధనలోనికి తేవద్దని దేవుని వేడుకుంటున్నట్లుగా కూడా కనపడుతుంది. అంటే మన క్షమ తిరిగి మన శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి కూడా ఒక ఔషధంలాగా, ఒక ప్రివెంటివ్ మెడిసిన్ లాగా, వ్యాక్సిన్లో వేసుకుంటాం కదా జబ్బు రాకుండా ఉండడం కోసం, అలాగా ఒక ప్రివెంటివ్ మెడిసిన్ లాగా ముందు జాగ్రత్తగా ఉన్నట్టుగా కూడా మనకి కనపడుతూ ఉంది. 4వ విషయం, ఫర్గివ్నెస్ ఈజ్ ద బాండ్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఫర్గివ్నెస్ ఈజ్ ద బాండ్ ఆఫ్ క్రిస్టియానిటీ. మరి క్షమ అనేటువంటిది అది ఒక క్రైస్తవ్యానికి అది ఒక బంధం లాంటిది,
ఒక అనుబంధం లాంటిది. మరి క్షమించడం ద్వారా మనం దేవుని యొక్క అనుబంధాన్ని పెంచుకుంటూ ఉంటాం. మనం దేవునితో మనకి అనుబంధాన్ని పెంచుకుంటూ ఉంటాం. ఇది జనరల్గా ఏంటంటే, మనకి తెలిసిన వాళ్ళు ఎవరన్నా కుటుంబంలో కానీ బయట కానీ ఎవరన్నా వ్యక్తులు తెలిసినప్పుడు మీరు ఇలా చేయడం తప్పు అని గద్దించడం తప్పు కాదు, కానీ వాళ్ళని గద్దించిన తర్వాత మరలా వాళ్ళని మనం క్షమించాల్సినటువంటి అవసరత ఉంది. లేదా వాళ్ళు వచ్చి తప్పు అయిపోయింది నన్ను క్షమించండి అని వాళ్ళు మనల్ని అడిగినప్పుడు అప్పుడు కూడా మనం తప్పనిసరి క్షమించవలసిన వారం అయితే ఉన్నాం. లోకాసువార్త 17వ అధ్యాయము 3-4 వచనాలు చదివితే, మీ విషయమే మీరే జాగ్రత్తగా ఉండుడి, నీ సహోదరుడు తప్పుదం చేసిన ఎడల అతన్ని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. అతడు ఒక దినమున ఇలాగ ఎన్నిసార్లు ఒకసారి తప్పు చేశాడు, క్షమించమని అడిగాడు, క్షమించేశాను. ఆడు మళ్ళీ తప్పు చేశాడు, మళ్ళీ క్షమించమని అడుగుతున్నాడు, ఏం చేయను అనేటువంటి సమస్య వచ్చినప్పుడు అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదం చేసిన 7 మార్లు నీ వైపు తిరిగి మారు మనసు పొందితనని అన్ని ఎడల అతన్ని క్షమించవాలి. అంటే ఒక్కసారి ఆడు తప్పు చేశాడు, ఆడిని క్షమించేశాను కాబట్టి ఇంకా ఆడికి ఆప్షన్ అయిపోయింది, దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్ అనుకోవడానికి లేదు. ఆడు ఎన్నిసార్లు 7 మార్లు తప్పు చేసినా కానీ 7 మార్లు మళ్ళీ మనల్ని క్షమించమని అడిగినప్పుడు ఖచ్చితంగా మనం క్షమించవలసిన వాళ్ళే ఉంటాం. కానీ సంఘాల్లో జనరల్గా అందరూ మనల్ని క్షమించాలని కోరుకుంటాం, కానీ మనం తప్పు చేసామేమో క్షమించమని అడుగుదాము అని ఒప్పుకునే వాళ్ళు ఎవరు కూడా జనరల్గా మనకి రెగ్యులర్ జీవితాల్లో కనపడరు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేసినా కానీ వాళ్ళు ఒప్పు చేసినట్లుగానే భావించుకొని దాన్ని సమర్థించుకోవడానికి దానికి ఏదో ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు చేసినటువంటి పనిని సమర్థించుకోవడానికే ట్రై చేస్తారు. కానీ నేను తప్పు చేశాను అనేటువంటి మనస్ఫూర్తిగా వాళ్ళలో రియలైజేషన్, వాళ్ళకి సొంతగా రియలైజ్ అయ్యి అవతల వాళ్ళని క్షమాపణ కోరుకోవడం అనేటువంటి పరిస్థితులు సంఘంలో ఉండవు. అందువల్లనే సంఘంలో విరోధ భావాలు ఎక్కువగా ఉంటాయి. క్షమించడమే కాదు, మనం తప్పు చేసినప్పుడు మనం తప్పు చేశాము అని మనం గ్రహించుకుని మనం అవతల వారిని క్షమించే మన తప్పుని మనం ఒప్పుకునేటువంటి గొప్పతనం కూడా మనలో ఉండాలి. అది లేనప్పుడు మనం కూడా తప్పు చేసిన వాళ్ళమే అవుతూ ఉంటాం. మరి ఇంకా ఫైనల్లీ ఫర్గివ్నెస్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యానికి క్షమాపణ ఒక ఆశీర్వాదం లాంటిది. నిజమే కదా. మరి దేవుడే కనుక మన కోసం తన ప్రాణాన్ని అర్పించి బలయ్యి మనకి క్షమాపణ ప్రసాదించకపోతే మనకి జీవితాల్లో మనం నిత్య నరకంలోకి వెళ్ళవలసినటువంటి పరిస్థితి, మనకి రక్షణ లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ క్షమాపణ అనేటువంటిదే మనకు ఆశీర్వాదకరంగా మారి దేవునికి బిడ్డలుగా మనం అవడానికి కానీ, దేవునికి శిష్యులుగా అవడానికి కానీ, దేవుని పరిచారికలుగా అవడానికి కానీ, దేవుని సంఘంలో విశ్వాసుల సంఘంలో భాగం అవడానికి కానీ, సభ్యులు అవడానికి కానీ ఈ ఆశీర్వాదం అంతా కూడా మనకి ఎలాగొచ్చింది అని అంటే, దిస్ ఈజ్ ద బ్లెస్సింగ్. ఫర్గివ్నెస్ ఈజ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ క్రిస్టియానిటీ. ఆ ఆశీర్వాదం వల్లనే మనకి ఈ క్షమాపణ వచ్చింది. దీంట్లో కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పి నేను కన్క్లూడ్ చేస్తాను. మరి ఒక ఇద్దరు వ్యక్తులు ఒక సమాన హోదాలో ఒక ప్రెసిడెంట్ గారి దగ్గర పనిచేస్తున్నారు. ఒక ఎక్స్, ఒక వై పనిచేస్తున్నాడు. ఈ ఎక్స్ ఎప్పుడు కూడా వైని చాలా భయంకరంగా క్రిటిసైజ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఆఫీస్ సబార్డినేట్స్ దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర భయంకరంగా ఎండగట్టి అతను చేసింది మంచి పని అయినా కానీ రోజు పేపర్లో చూస్తూ ఉంటాం కదా, మనం 2 పేపర్లు చదవాలి. ఓ పేపర్ చదివితే సరిపోదు. ఈనాడు పేపర్ చదివామనుకోండి, దానికి సమాధానం కోసం సాక్షి పేపర్ చదవాలి. సాక్షి పేపర్ చదివామనుకోండి, మళ్ళీ ఈనాడు పేపర్ చదవాలి. వీళ్ళ మీద ఈ బురద వేసుకుంటూ ఉంటే మనం కనపడుతూ ఉంటుంది అనమాట మనకి కదా. అలాగా ఇందులో ఈ ఎక్స్ అనేటువంటి ఎంప్లాయీ వై అనేటువంటి ఎంప్లాయీని భయంకరంగా విమర్శిస్తూ ఉన్నాడనమాట. ఆ టైంలో వై అనే ఎంప్లాయీని ఆ ప్రెసిడెంట్ పిలిచి ఎక్స్ మీద నీ అభిప్రాయం ఏంటి అని చెప్పేసి అడిగితే ఆ ఎక్స్లో ఉన్నటువంటి మంచి లక్షణాలన్నీ కూడా వై చెప్పాడు.
వై చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి మిగతా స్టాఫ్ అందరూ కూడా అది చూసి, అరే నిన్ను ఇంత భయంకరంగా విమర్శించి నిన్ను ఇంత దారుణంగా అల్లరల్లర చేసేస్తే వాడి గురించి నువ్వు అంత మంచి రిపోర్ట్ ఇచ్చేవేంటి నువ్వు అని చెప్పేసి అడుగుతారు. అడిగితే అతనికి నా పట్ల ఉన్న అభిప్రాయం అతను బయట వ్యక్తం చేశాడు, నాకు అతని పట్ల ఉన్నటువంటి అభిప్రాయం నేను ప్రెసిడెంట్కి చెప్పాను. వాడు నా గురించి చెడ్డగా చెప్తున్నాడని నేను అతని గురించి కూడా చెడ్డగా చెప్పాలని ఏమీ లేదు కదా, నాకు అతని మీద మంచి అభిప్రాయమే ఉంది అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయి, మరి ఆ క్షమాగుణం, దాని యొక్క బ్లెస్సింగ్ అంటే, మరి ఒక వ్యక్తి గురించి అడిగారు అని అంటే అవతల వాడికి ఏదో మేలు చేయాలనే కదా అడుగుతాడు. ఒక మంచి రిపోర్ట్ ఇచ్చినప్పుడు వాడికి ఒక ప్రమోషనో లేకపోతే ఏదో ఎలివేషనో ఏదో వస్తూ ఉంటుంది. కాబట్టి ఫర్గివ్నెస్ అనేటువంటిది, క్షమ అనేటువంటిది ఇట్స్ ఎ బ్లెస్సింగ్ ఆఫ్ క్రిస్టియానిటీ. కాబట్టి మరి మనం అందరం కూడా దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనం యేసుక్రీస్తుని మన కోసం ఆయన ప్రాణాన్ని అర్పించాడు, మన కోసం ఆయన బలి అయ్యాడు, ఆయన రక్తం వల్లే మనకి విమోచన వచ్చింది అని నమ్మే మన అందరం కూడా విశ్వాసుల సమూహంగా, విశ్వాస కుటుంబంగా ఉన్నటువంటి మన అందరం కూడా క్షమాపణ అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. క్షమాపణ అనేటువంటిది అలవాటు చేసుకోవాలి. ఒకరినొకరు క్షమించుకోకపోతే మనకి క్షమాపణ లేదు. మనం ఎందుకంటే నిత్య జీవితంలో ఏదో టైంలో ఏదో సమయంలో ప్రతి వ్యక్తి తప్పు చేయటం తథ్యం, తప్పు చేయకుండా ఉండలేరు. మన పరలోక ప్రార్థనలో కూడా నువ్వు మా అపరాధాలను క్షమించినట్లుగా మా ఇట్లా అపరాధం చేసేవారిని మేము క్షమించినట్లుగా చేయమని యేసు ప్రభువే స్వయంగా తాను నేర్పించినటువంటి ప్రార్థనలో కూడా చెప్పాడు. అంటే హ్యూమన్ టెండెన్సీ, హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే తప్పు చేయడానికే ఎక్కువగా పరుగులు పెడతా ఉంటుంది. హ్యూమన్ విల్ ప్రోన్ టు కమిట్ సిన్, ప్రోన్ టు కమిట్ మిస్టేక్స్. జనరల్గా తప్పు చేయడానికి, మిస్టేక్స్ చేయడానికే మనం పరుగులు పెడతా ఉంటాం, కానీ మంచి చేయడానికి కొంచెం లేటుగా స్పందిస్తూ ఉంటాం. కాబట్టి మన పాపాలు, మనం చేసినటువంటి తప్పులు క్షమించబడాలి అని అంటే మనం తప్పనిసరిగా మన ఎడల తప్పు చేసిన వాళ్ళని, మన ఎడల అపరాధం చేసిన వాళ్ళని మనం క్షమించకపోతే మరి మనకు క్షమాపణ ఉండదు అనేటువంటి విషయాన్ని మీకు 5 పాయింట్లుగా మీకు చెప్పాను. మరి టైం ఎక్కువ తీసుకుంటే క్షమించండి. మీరు లేటుగా రావడం వల్ల ఆరాధన లేటుగా మొదలైంది. మరి మీరందరూ కూడా చాలా ఓపికగా నేను చెప్పిన విషయాలన్నీ విన్నందుకు మీకు ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ మరి మనం ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ మోకన్న శామ్యుల్ గారు వచ్చి మనల్ని ముగింపు ప్రార్థనలోను ప్రార్థన ఆశీర్వాదంతోనూ మనల్ని సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు స్తోత్రాలు నాయన ప్రభా. నేను మరొకసారి నాయన ప్రభా సంఘం అంతటితో నీ యొక్క పాదములు చెంతకు వస్తున్నాం తండ్రి. నాయన ప్రభా తండ్రి, కూడి వచ్చిన బిడ్డలందరినీ బట్టి నాయన ప్రభా నన్ను నీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం తండ్రి. నాయన ప్రభా నన్ను వెత్తబడిన వాక్యం నాయన ప్రభా తండ్రి, నాయన ప్రభా ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఫలించులాగా సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన ప్రభా నేను ప్రతి ఒక్కరిలో నాయన ప్రభా నన్ను క్షమాపణ గుణమును ప్రభా దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన ప్రభా క్షమించే హృదయమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగిన ఆయన ప్రభా నైనా ప్రభా తండ్రి, నైనా ప్రభా నైనా ఒకరి పట్ల ఒకరు క్షమించుకుంటూ ప్రభా తండ్రి ఆయన ముందుకు కొనసాగలాగిన ప్రభా తండ్రి అయినా నాయన ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా తండ్రి అయినా నీ ఆత్మతో నింపి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. నాయన ప్రభా పరిశుద్ధాత్మదేవుడు నాయన ప్రభా నాయన ఈ యొక్క ఆరాధన అంతటిని ప్రభా నాయన ప్రభా నన్ను మీరు మహిమకరంగా జరిగించినందుకు వందనాలు ప్రభా తండ్రి. నాయన ప్రభా నన్ను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. నేను సంఘ కాపరి గారిని దీవించండి ప్రభా తండ్రి. ఆయన కుటుంబాన్ని దీవించండి ప్రభా తండ్రి. నేను చైర్మన్ గారిని ప్రభా, ట్రెజరర్ గారిని నేను ప్రభా తండ్రి. నేను ప్రభా నేను సంఘ పెద్దలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి ప్రభా వారి కుటుంబాల్లో నెమ్మదిని, శాంతిని, సమాధానమును నేను ప్రభా మంచి ఆరోగ్యములను ఆయన ప్రభా వారికి దయచేసి ప్రభా తండ్రి. ఆయన మీరు మాత్రమే మహిమ గంతలు పొందుకోమని అడుగుతున్నాను తండ్రి. నేను ప్రభా నేను పరిశుద్ధాత్మదేవుడు నాయన ప్రభా నేను ప్రభా మరొకసారి నాయన ప్రభా ప్రతి ఒక్కరు కలుసుకొని నేను నిన్ను స్తుతించి ఆరాధించి పర్యంతము తండ్రి. నాయన ప్రభా తండ్రి అయినా ప్రతి ఒక్కరిని నీ కౌగిట్లో భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి. నేను ప్రభా నేను మంచి ఆరోగ్యాలను ఇమ్మని అడుగుతున్నాను తండ్రి. నేను ప్రభా వారి ఉద్యోగాల్లో నాయన ప్రభా రాకపోకలే మీరు తోడై ఉండి నడిపించండి ప్రభా తండ్రి. అయినా చేతి పనులను స్థిరపరచమని అడుగుతున్నాను తండ్రి. చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. నాయన ప్రభా తండ్రి దేవా నాయన ప్రభా తండ్రి. నాయన ప్రభా నాయన ప్రభా నాయన అస్వస్థతతో ఉన్న ప్రతి ఒక్కరిని నాయన ప్రభా మీ రాత్రి ముట్టి స్వస్థపరిచి ప్రభా
నేను మీరు మాత్రమే మహిమ గంతలు పొందుకొని నేను మరొకసారి మేమందరం కలుసుకొని స్తుతించి ఆరాధించి పర్యంతము నాయన ప్రభా మమ్మల్ని అందరినీ నీ హస్తం కిందకి తీసుకొస్తున్నాం ప్రభా. నేను నీ యొక్క కౌగిట్లో భద్రపరిచి ప్రభా తండ్రి నాయన ప్రభా. నేను ప్రభా తండ్రి నీ సంఘం అంతటిని బట్టి ప్రభా తండ్రి నేను మీరు మాత్రమే నాయన ప్రభా మహిమ గంతలు ఆరోపించుకోమని యేసునామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. పరలోకమందున మా తండ్రి, మీ రాజ్యం వచ్చును గాక, మీ రాజ్యం వచ్చును పరలోకమందు గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరును గాక. మా దినాహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని క్షమించున్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవే అన్నావు తండ్రి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము నీ సుదయా రసముల్కా నిత్యంబు మముగావు. ఈ సాయం కాలమునా యేసు ప్రభు వేడెదము. ఆమేన్. దేవుని నామములో మీ అందరికీ వందనాలు.